మనిషి వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలంటే ఎవరైనా ఏం చేస్తారు? మామూలుగా అయితే ఒకరు ఎలాంటి వారో తెలుసుకోవడం చాలా కష్టం. కానీ కొంత అవగాహన ఉన్న వారైతే ఒకరి హావభావాలు, కళ్ళు, చెవులు, ముక్కు, వాటి ఆకృతి, పుట్టుమచ్చలు, చేతిరేఖలు, అలవాట్లు, ప్రవర్తన ఇలా ఎన్నో విధాలను పరిశీలించి అవతలి వారి వ్యక్తిత్వం గురించి తెలుసుకోగలుగుతారు. కొన్నిసార్లు కొంతమందికి వారి ముఖంలోనే వారి వ్యక్తిత్వం ఎలాంటిదో తెలిసిపోతుంది. అయితే చేతుల పిడికిలిని బట్టి కూడా అవతలి వారు ఎలాంటి వారో ఇట్టే చెప్పేయవచ్చట. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చేతుల పిడికిలిని బట్టి మొత్తం 3 రకాలుగా వ్యక్తుల వ్యక్తిత్వాలను అంచనా వేయవచ్చు. బొటన వేలిని మిగతా వేళ్లకు పక్కగా ఉంచి పిడికిలి బిగిస్తే వారు ఎక్కువ జాలిగుణం కలవారై ఉంటారట. వారికి స్వార్థం ఏమాత్రం ఉండదట. కానీ అలాంటి వారిని ఇతరులు సులువుగా మోసగిస్తారట. ఈ వ్యక్తులకు కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆకాంక్ష ఎప్పటికీ ఉంటుందట. మిగతా వేళ్లపై బొటన వేలిని ఉంచి పిడికిలిని బిగించేవారు ఎక్కువ సృజనాత్మక శక్తిని కలిగి ఉంటారు. వీరు ఇతర వ్యక్తులను సులభంగా ఆకర్షిస్తారు. మంచి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. అయితే ధైర్యవంతమైన నిర్ణయాలను తీసుకోవడంలో మాత్రం వెనుకడుగేస్తారు. ఇక చివరగా బొటన వేలిని మిగతా వేళ్ల కిందగా పెట్టి పిడికిలిని బిగించేవారు చమత్కార ప్రియులై ఉంటారట. ఎల్లప్పుడూ హాస్యమాడుతూ ఉంటారు. సొంత వ్యక్తిత్వానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆ దిశగా సాధ్యమయ్యే ప్రతి పనిని చేస్తారు. అయితే కొన్ని విషయాలను తేలిగ్గా తీసుకుని అనంతరం బాధపడతారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.